V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. 5 రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత రాత్రి బోన్లో చిక్కిందని తెలిపిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా బైక్ ర్యాలీ. ర్యాలీలో ముఖ్య ఆకర్షణగా నిలిచిన గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామారెడ్డి కోసం హీరో విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత ప్రచారం. అశ్రిత ఎన్నికల ప్రచార వీడియో నెట్టింట వైరల్. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఉపాధి హామీ పనులు పరిశీలించి కూలీలతో సమావేశమై ఓట్లు అభ్యర్థన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 5 రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు రాత్రి బోన్లో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్ తెలిపారు. 5 రోజుల క్రితం గొల్లపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిందని తెలిపారు. అలారం మోగడంతో విమానాశ్రయం సిబ్బంది సీసీ కెమెరాల్లో చూసి చిరుత ఫెన్సింగ్ దూకినట్లు గుర్తించిందన్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తాము చిరుతను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రత్యేకంగా 5 బోన్లు 25 ట్రాప్ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు అధికారులతో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి చిరుతను నెహ్రూ జూ పార్క్ తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి 1 రోజు పాటు పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. తర్వాత అడవిలో విడిచిపెడతామని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. రఘునందన్ రావు మాట్లాడుతూ 100 కోట్లు దోచుకొని లిక్కర్ మాఫియా కవిత జైలు పాలైంది. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన 2000 పింఛన్ను 4000 చేస్తామని చెప్పి 5 నెలలు గడుస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి జరిగిందంటే నరేంద్ర మోడీ పుణ్యమేనని, ఈ రోజు బీజేపీ ప్రభుత్వ ధ్యేయం 400 ఎంపీ సీట్లు గెలవడం అన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాకుండా ఉండాలంటే 500 ఏళ్ల కొని మనం అందరం కొట్లాడిన రామ మందిరం వచ్చిందంటే ఎవరితో వచ్చింది? మరి ఓటు ఎవరికి వేద్దాం? ఏం గుర్తు? మోడీ గారి గుర్తు. జనవరిలో పూజ చేసిర్రా? మీ ఊర్లో రాములారి గుడికి పోయినరా? అందరం పోయి పూజ చేసిర్రా? సర్పంచ్, ఎంపీటీసీ అన్ని పార్టీలో వచ్చిర్రా? ఏమన్నారు పూజ అయినాక? ఏమన్నారు? అనలేదా? ఏమన్నారు? ఒకసారి గట్టిగా చెప్పారు. ఏమన్నారు? జై శ్రీరామ్. భాస్కర్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, జై శ్రీరామ్. కమలం గుర్తుకే. ఏమైందా బామ్మ? జిన్నారం యువకులు సపోర్ట్ వస్తలేదు. 7 దాకా పోవాలి, బామ్మ దాకా పోవాలి సపోర్ట్. జర గట్టిగా చెప్పారు. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
ఇవాళ టిఆర్ఎస్ కి ఓటేస్తే కూడా కాంగ్రెస్ కి వేసినట్టే. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కలిసిమెలిసి కొట్లాడుతుంది ఇవాళ. అందుకోసం ఇవాళ ఇద్దరు పార్టీకి మొగుడు అంటే బీజేపీ పార్టీ ఒక్కటే. అందుకోసం మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మీరనుకుంటే ప్రతి బూత్ లో భారతీయ జనతా పార్టీకి ఓటు ఎక్కువ. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో శుక్రవారం నాడు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి జనజాతర బహిరంగ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాయకులు, ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జనజాతర సభకు ప్రజలు భారీగా తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాట్లాడండి మంచిగా మాట్లాడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవుడి ఆశీస్సులతో ఈరోజు మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ధర్మపురి నియోజకవర్గాన్ని రాజారాంపల్లిలో మన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన మధ్యాహ్నం 2 గంటల లోపు సభాస్థలికి 6 మండలాల 140 గ్రామాలకు ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకోవాలని, 3 గంటలకు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం మొదలవుతుంది. దయ ఉంచి మా ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి 6 మండలాలకు ఉన్నటువంటి 140 గ్రామాల ప్రజలందరికీ మనం చేసుకుంటాం. మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభలో మన ప్రాంతానికి సంబంధించిన సాగునీరు విషయంలో కానీ అనేకమైన మౌలికమైనటువంటి సమస్యల విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. 2 గంటల లోపు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హిట్ నడుస్తోంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామారెడ్డి కోసం అశ్రిత ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఖమ్మం లోక్సభ స్థానం మీద అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానంపై తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. ఓవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు పోటీ చేస్తున్నారు. అలాగే ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హీరో విక్టరీ వెంకటేష్ల వియ్యంకుడు రామ సహాయం రఘురామారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అయితే రఘురామారెడ్డి కోసం వెంకటేష్ ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపించింది. కానీ వెంకీకి బదులుగా ఆయన పెద్ద కూతురు అశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేడు ఖమ్మంలో నిర్వహించిన మీటింగ్ లో అశ్రిత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని సమావేశానికి హాజరైన అశ్రిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓటు వేసి రఘురామారెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రస్తుతం అశ్రిత ఎన్నికల ప్రచార వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఎన్నికల ప్రచారం వెంకటేష్ పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ని యాక్షన్ తో చేసి చూపిస్తారని నాకు పూర్తి నమ్మకం. అందుకే ఆ నమ్మకంతో మే 13వ తారీఖు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి మన రఘురామరెడ్డి గారిని ఢిల్లీకి పంపిద్దాం. థ్యాంక్ యూ. అందరూ తెలుసు అశ్రిత గారు కూడా మంచి ప్రసంగం ఇచ్చారు. వాళ్ళ మామగారి గురించి ఫాలోయింగ్ మీ కార్యకర్తల వల్లనే అది మా నాన్న ఆశని నిజం చేసుకోగలిగినారు. సో దానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మొన్న ఎన్నికల్లో తుమ్మల గారికి ఎంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు.
ఈరోజు ఈ ఎన్నికల్లో మే 13వ తారీఖున వచ్చే ఎన్నికల్లో అందరూ వెళ్ళి ఓటేసి హస్తం గుర్తుకి ఓటేసి అలానే భారీ మెజారిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళడమే కాదు, కార్యకర్తల్లాగా మనం ఎట్లయినా వెళ్తాము, కానీ మీరు వెళ్ళడమే కాదు మీతో పాటు ఒక 10 మందికి చెప్పాలి మనకి కాంగ్రెస్ ఎందుకు మంచిది, మనకి రఘురామ్ రెడ్డి గారు ఎందుకు మంచోళ్ళు అనేది. నా ఉద్దేశంలో మనకున్న ఇప్పుడు క్యాండిడేట్స్ లో అభ్యర్థుల్లో రఘురామ్ రెడ్డి గారు మీకు అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. ఆయన చదువుకి విలువిస్తారు, ఆయన కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ ఇవి చూసుకోకుండా అందరినీ సమానంగా చూస్తారు. అదే కాకుండా ఆయనకి డెవలప్మెంట్ అంటే ఎలా చేయాలి, మన ఖమ్మం జిల్లాలో డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి అనే ఉద్దేశం బాగా ఉంది. ఈ రీజన్స్ వల్ల హీ ఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ అని నా ఒపీనియన్ అన్నమాట. సో నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మే 13 నాడు మీరు వెళ్తున్నప్పుడు మీతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్లి బ్యాలెట్ లో ఈవీఎంలో 3వ నంబర్ మీద ఒత్తించి కాంగ్రెస్ పార్టీని మరియు రఘురామ్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపించారు. థ్యాంక్ యూ అండి. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆలూరు, చెంచోలి మండలాల్లో లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించి కూలీలతో సమావేశమయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 100 రోజుల పనికి గత 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వ కూలీ పెంచలేదని అన్నారు. అంతేకాకుండా పేదల ఉపయోగించే వస్తువులపైన పన్నులు వేసి పీడిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే తప్ప గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎక్కడ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం పేదల కోసం అనేక పోరాటాలు చేసిందని, ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారని, వాళ్ళు ఏనాడు పదవికి ఆశపడలేదని సీతక్క ఓటర్లకు తెలియజేశారు. ఈ రోజు పేదోళ్లకు ఉపాధి కల్పిస్తాంది, ఇంత కూలీ కల్పిస్తాంది. కానీ 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉంది. 10 ఏళ్ల నుంచి మరి ఈ రోజు గత 3 నెలల కింద కూడా జరిగినటువంటి ఎన్నికలలో మీరు బీజేపీని ఇక్కడ గెలిపించారు. మరి ఎంపీని కూడా గతంలో బీజేపీనే గెలిపించారు. కానీ ఈ 100 రోజుల పనిని కనీసం ₹1 అన్నా మరి పెంచిర్రా, కూలి పెంచిర్రా, మరి అదే విధంగా పని దినాలు పెంచిర్రా, మరి గడ్డపారలు ఇచ్చిర్రా, పారలు ఇచ్చిండ్రా. కానీ గ్యాస్ ధరలు పెంచిర్రు, బట్టల ధరలు పెంచిర్రు, బంగారం ధర పెంచిర్రు, బస్సుల ధరలు పెంచిర్రు, మరి అన్ని ధరలు పెంచిర్రు గతంలో. అదే విధంగా తినే తిండి వస్తువులు కూడా రొట్టె మీద పన్ను, పెన్సిల్ మీద పన్ను, పాల ప్యాకెట్ మీద పన్ను, అన్నిటి మీద పన్నులేసి గుంజుతా ఉన్నారు. కానీ ఇవాళ పేదోళ్ల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కరోనా వస్తే ఇట్లా చదువుకున్న పిల్లలందరూ కూడా హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి ఊర్లలోకి వచ్చి ఏం పని పోయారు, 100 రోజుల పనికే పోయారు. వాళ్ళు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మోడీ గారు. 20 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. ఒక్క ఇల్లు కూడా రాలే ఊర్లల్లో. గప్పుడిచ్చినాయే ఇందిరమ్మ ఇల్లు, గప్పుడు తవ్వినాయే చెరువులు, గప్పుడిచ్చినాయే రోడ్లు, గప్పుడిచ్చినాయే బడి, గప్పుడిచ్చినాయే గుడి. లాస్ట్ కు ఏమనంటే గుడి గుడి మసీద్ అంటారు. మన హిందువులకు వేరు, ముస్లిం వేరు అంటారు. సరే, ఎవరి మొత్తం వాళ్ళది. మరి హిందువులకు ఏమన్నా ఉచితంగా బంగారం ఇచ్చిర్రా, ఉచితంగా అగరబత్తి ఇచ్చిండ్రా, కనీసం గుడెన్న కట్టించిండ్రా మీ ఊర్లల్లో? ఫ్రీగా 10 లక్షల వరకు కూడా లోను. మహిళా గ్రూపులలో ఉండి ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ అయి వాళ్ళకు కూడా 10 లక్షల వరకు ఇన్సూరెన్స్. అదే విధంగా మహిళలు కుట్టు మిషన్లు ఉండి కుట్టగలిగితే యూనిఫామ్, స్కూళ్లలో బట్టలని కూడా మీకే ఇవ్వడం. మీరు ఏదైనా షాప్ పెట్టుకుంటే మరి లోన్ ఇచ్చి వడ్డీ లేకుండా మరి మీరు తయారు చేసే వస్తువులను కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని పోయేటట్టుగా మీకు డబ్బులు వచ్చేటట్టు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ వస్తుంటే సోలార్ కనబడ్డది, అలాంటివి కూడా మహిళా గ్రూపులకే ఇస్తున్నాం. మొన్ననే బడిలో అమ్మ బడి స్కీములు కూడా, బడి రిపేర్లు గాని ఏదైనా పనులు గాని మహిళా సంఘాలను, మహిళలను ముందు తీసుకురావాలని ఆలోచిస్తా ఉంది. కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా, ఒక మహిళ నిలబడ్డది, ఒక అవకాశం ఇవ్వండి, చేయి గుర్తు కోటేయండి. 5 ఏళ్లు మన ప్రభుత్వం ఉంటది. ఇక్కడ ఇన్ఛార్జిగా మన శ్రీహరన్ ఉంటాడు, మరి జడ్పీటీసీ గారు ఉంటారు, మేమందరం ఉంటాము. తప్పకుండా మీ కూలి డబ్బులు కూడా 400 పెరుగుతాయి. 400 దీన్ని తీసేద్దామని మోడీ గారు 100 రోజుల పనిని 42 రోజులకు చేసిండు. ఇప్పుడు 42 రోజులు కాదు, మనం వస్తున్నాం. అక్కడ ఖచ్చితంగా 100 రోజులు చేస్తాం.
చేన్లలో కూడా చేయిస్తాం. బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేయకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గం రైతులను మోసం చేసింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పుడు రంగయ్యను డమ్మీని చేసి ఇన్ఛార్జ్ తీసుకోవాలని ఉమా మహేశ్వర్ నాయుడు పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. ఇప్పటికైనా టీడీపీ కూటమి అభ్యర్థులు అలిమినేని సురేంద్రబాబు, అంబికా లక్ష్మీనారాయణలను గెలిపిస్తేనే బీటీపీ ప్రాజెక్టు పూర్తి అవుతుందని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బీటీపీ ప్రాజెక్టు నిర్మాణం, హాంద్రి నీవా నిర్మాణంపై సీఎం ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు చెప్పాలన్నారు. కనీసం ఎంపీగా రంగయ్య 5 ఏళ్లు నిధులు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను 2 సబ్జెక్ట్స్ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఒకటి, నేను సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈరోజు పార్టీ వదిలిపెట్టి కూటమి అభ్యర్థులు గెలుపు కోసం నేను కష్టపడతా ఉన్నాను. చాలామంది అనుకోవచ్చు రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పార్టీ వదిలేసి ఇదంతా చేస్తున్నాడు అనే అభిప్రాయానికి రావచ్చు. మీకు నేను చెప్తున్నా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన, కరెంటు లేని రోజులలో కిరోసిన్ పుట్టిందని చదువుకున్నాం. అలాంటి వ్యక్తికి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దొరికిందంటే, అదృష్టం దొరికిందంటే నా జీవితంలో అది తృప్తి ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో కోపంతో విమర్శించే వ్యక్తిని నేను కాదు అని వాస్తవాలు మీకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినారు, ఏ విధంగా రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం 2 నియోజకవర్గాల ప్రజలకు ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని మీ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొని పోవాలా. అందుకని ఒక వీడియో నేను ప్లే చేస్తున్నాను. దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత 2 నిమిషాల వీడియో, 2 minutes, ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర మాట్లాడతాను. వీడియో ప్లే చేయబాబు. ఈ నియోజకవర్గంలో రాయదుర్గం, ఇక ఈ నియోజకవర్గానికి వస్తే, ఈ నియోజకవర్గంలో రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి కాసేపటి కిందట ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రన్న మాట్లాడుతూ కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు లబ్ధి చేకూరే భైరవానిదీప ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తావన చేసింది. ఈ భైరవానిదీప ప్రాజెక్టుకు సంబంధించి పటాన్చెరు ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి కలిసి సమావేశమయ్యారు. రాబోయే 10 రోజుల పాటు ప్రతి కార్యకర్త, నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రతి ఓటర్ని వ్యక్తిగతంగా కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేలా విజ్ఞప్తి చేయాలని కోరారు. గ్రామ స్థాయి నుండి బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను కాబట్టి నేను ఇలాంటి ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలకు తట్టుకోగలుగుతాను. కానీ ఉమ్మడి కుటుంబంలో ఉన్న నా కుటుంబం సభ్యులకు మీరు ఈ విధంగా నన్ను చెడు మాటలని అప్రతిష్ట పాలు చేయొద్దని చెప్తా ఉన్నాను. వాస్తవాలు ఉంటే నన్ను శిక్షించండి. ప్రభుత్వం మీది, మీరు ముఖ్యమంత్రి వర్యులు, అన్ని అధికారాలు మీ దగ్గర ఉన్నాయి. దయచేసి ఏదైనా నేను అధికారిగా తప్పు చేస్తే శిక్షించే హక్కు, శిక్షించే ఏకైక కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఇవాళ నిరూపించండి, దేనికైనా నేను సిద్ధం. ముంపు గ్రామాలు ఖాళీ చేసినప్పుడు ముంపు గ్రామాలు
ఖాళీ చేసే సమయంలో ఖాళీ చేసిన గ్రామం నుంచి సామానంతా తీసుకొని ప్రతి కుటుంబానికి ఒక DCM వ్యాన్ ఇచ్చి ప్రతి కుటుంబానికి ఒక అధికారిని ఇచ్చి నేను కూడా ముంపు గ్రామంలో ఉండి ముంపు గ్రామస్తులతో పాటు ఏడ్చి మళ్ళీ నన్ను ఒక పొజిషన్లో తీసుకెళ్ళి నాకు పూలమాల వేసి మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులే కానివ్వండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన కేసీఆర్ గారి దగ్గర కానివ్వండి, అందరి దగ్గర పార్టీలకు అతీతంగా ప్రతి ముఖ్యమంత్రి దగ్గర శబాష్ అనుకున్న IAS ఆఫీసర్ని నేను. ఇవాళ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు మెదక్ జిల్లాలో నేను 13 సంవత్సరాలు పనిచేసినందుకు మెదక్ జిల్లా ప్రజలు, GHMCలో పనిచేసిన అనుభవం, HMDలో పనిచేసిన అనుభవం మీ అందరికీ తెలిసినవి. ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నాం. సో ఈ సందర్భంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేటలో మీటింగ్లో మాట్లాడుతూ ప్రత్యేక విమానంలో రాయ్ బలేరి వెళ్తూ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే కొద్దిసేపు ఆగారు. ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్, MP అనిల్ యాదవ్ ఖార్గేకు స్వాగతం పలికారు. ఇదే విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖార్గేతో కలిసి రాయ్ బలేరి వెళ్లారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 5 రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత రాత్రి బోన్లో చిక్కిందని తెలిపిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా బైక్ ర్యాలీ. ర్యాలీలో ముఖ్య ఆకర్షణగా నిలిచిన గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామారెడ్డి కోసం హీరో విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత ప్రచారం. అశ్రిత ఎన్నికల ప్రచార వీడియో నెట్టింట వైరల్. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఉపాధి హామీ పనులు పరిశీలించి కూలీలతో సమావేశమై ఓట్లు అభ్యర్థన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.